అంటే ఏజ్ ఏమైనా ఉంటుందా? ఎవ్వరైనా ధరించొచ్చా? మేడం నేనైతే 15-16 బిలో ఉన్న వాళ్ళకి నేను సజెషన్ చేసేదైతే కరంగలి మాల కాదండి. రుద్రాక్ష వాడండి అంటాను. ఓకే. 16 అబోవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా గానీ కరంగలి మాల వాడండి అంటాను. ఓకే. 2 రీజన్ ఉంది. ఇదేంటంటే మీకు నెగెటివ్ ఎనర్జీ గానీ, ఫైనాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్ గావాలి, ఫేమ్ గావాలి అనేవాళ్ళు కరంగలి వాడండి. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలు. వాళ్ళకి ఫేము, అమౌంట్‌తో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా కావాలి. మీకు ప్రపంచంలో అన్నిటికన్నా పవర్‌ఫుల్ మాల ఏదైనా ఉంది అంటే అది రుద్రాక్ష అండి. ఓకే. పవర్‌ఫుల్ మాల. కరుంగలి మాల కన్నా. ప్రపంచంలో ఉన్న అన్ని మాలల కన్నా. ఓకే. ఎందుకంటే రుద్రాక్ష వచ్చి మీకు శివుడు నేత్రాలకెల్లా పడ్డాయి. శివుడు ఓకే. నేత్రాలకెల్లా పడిన మాలవే ఏది రుద్రాక్ష వస్తుంది. ఓకే. రుద్రాక్ష వల్ల ఉన్న బెనిఫిట్స్ చెప్తాను. తర్వాత మీరే చెప్పండి ఏది బెస్ట్ అని. ఓకే. ఒకటి మీరు రుద్రాక్ష ఏదైతే వాడతారో, రుద్రాక్షం వేసుకునే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు మీ ఆరో ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ చేసుద్ది. ఓకే. రుద్రాక్ష ఇప్పుడు మనం శుద్ధి సిద్ధి చేసిన మనం మాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అకాల మృత్యు అనేది రాదు. అంటే ఓకే. డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పాట్ డెత్ వెళ్ళిపోయారండి. వెళ్తూ స్పాట్‌లో వెళ్ళిపోయారని ఆ ప్రాబ్లమ్ రాదు. ఓకే. సూసైడ్‌గా 200% సూసైడ్ చేసుకొని మనిషి చచ్చిపోడు. డిప్రెషన్ అనేది రాదు. ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ లాగా అండి. ఓకే. సెకండ్ ఇన్ కేస్ ఈ మాలలో ఉన్నప్పుడు మనిషి ఏమైనా వాళ్ళ దేహత్యాగం చేశారే అనుకోండి. వాళ్ళు ఏది యమభటులు రారు వాళ్ళని తీసుకెళ్ళడానికి.